హాయ్, దిస్ ఇస్ సాయి. ఏం లేదు, ఇందాక కెమెరా రికార్డ్ బటన్ నొక్కాను, ఈలోపు కాల్ వచ్చింది. వెళ్ళి కాల్ మాట్లాడొచ్చే లోపు కెమెరా ఎక్కడ పెట్టాను మర్చిపోయాను అనమాట. ఈరోజు టాపిక్ హౌ టు కిల్ అ చైల్డ్స్ కాన్ఫిడెన్స్. అస్సలు బాగాలేదు కదా. సరే, దాని గురించి చెప్పాలంటే అంతకంటే ముందు ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. సో నించునొద్దు, కూర్చొని చెప్పుకుందాం రండి. సో అనగనగా ఒక ఊరు, చాలా చిన్న టౌన్. అందులో ఒక పాప, తన ఏజ్ ఒక 11-12 ఇయర్స్ ఉంటుంది అనుకుందాం. తన మైండ్ ఎప్పుడూ ఒక క్యూరియాసిటీతో రన్ అవుతూ ఉండేది. ఇది ఇలా ఎందుకు ఉంటుంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇలా ఎప్పుడు ఏవో ఒకటి రన్ అవుతూ ఉండేవి తన మైండ్లో. తను చాలా కాంపిటేటివ్ పర్సన్. తనకు ఎప్పుడు ప్రెషర్ ఉండేది ఇంటి నుంచి, మార్క్స్ రావాలి, మంచి గ్రేడ్స్ రావాలి. బట్ ఎప్పుడైనా సరే తన మైండ్లో ఒక్కటే ఉండేది, నేను ఏదైనా చదువుతున్నానంటే అది అర్థం చేసుకొని చదవాలి, ఏదో అలా బై హార్ట్ చేసేసి ఎగ్జామ్స్ రాసేసి వచ్చేద్దాం, ఇలా ఎప్పుడు ఉండేది కాదు తన మైండ్ సెట్. తన క్లాస్లో తనకు వేరే పిల్లలకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అదే. అందరూ ఏదో మార్క్స్ కోసమని హైయెస్ట్ మార్క్స్ కావాలి, టాప్ మార్క్స్ కావాలి, క్లాస్ ఫస్ట్ రావాలని అందరూ చదివేసి ఎగ్జామ్లు రాసేసి బట్టి కొట్టేసి రాసేసేవాళ్ళు. బట్ తను ఎప్పుడు అలా చేయాలనుకోలేదు. ఈ జనరేషన్లో స్కూల్స్లో అది ఉందో లేదో తెలియదు, కానీ మనందరికి గుర్తుంటుంది. చిన్నప్పుడు ప్రాజెక్ట్స్ వర్క్స్ అని ఇచ్చేవాళ్ళు, గుర్తుందా? స్టిక్కర్స్ తీసుకొచ్చి పేస్ట్ చేసి బుక్స్లో సబ్మిట్ చేయాలి, లేదా స్పైసెస్ కలెక్ట్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్లో ప్యాక్ చేసి చార్ట్స్లో పేస్ట్ చేసి తీసుకెళ్ళడం, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్, ఆ క్లోత్ దేంతో తయారు చేస్తారు అని దాన్ని రా మెటీరియల్ కూడా కలెక్ట్ చేసి స్కూల్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉండేవి, గుర్తున్నాయి కదా. సో అలాంటి యాక్టివిటీయే వన్ ఆఫ్ ద యాక్టివిటీ తన క్లాస్లో కూడా ఇచ్చారు. సో తను కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలని చార్ట్స్ కొనుక్కొని దానికి సంబంధించిన స్టిక్కర్స్, లేబుల్స్ అవన్నీ తెచ్చుకుందామని షాప్కి వెళ్ళింది. సో రెగ్యులర్గా ఇంట్లో చేంజ్ మిగిలినప్పుడు ఒక చోట పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుంది మనకి, అలా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో పెట్టేసింది. తన వర్క్ తను చేసుకుంటూ ఉంది. ఈవినింగ్ అయింది. వాళ్ళమ్మ బయట కూరగాయలు వచ్చాయనేసి తీసుకునేటప్పుడు చేంజ్ అవసరమైంది. మార్నింగ్ ఆ చేంజ్ తీసుకొచ్చావు కదా, ఎక్కడ పెట్టావు అంటే, అదిగో ఆ ప్లేస్లో ఆ పర్టికులర్ బాక్స్లో పెట్టానని చెప్పింది అనమాట. అక్కడ లేదు చేంజ్ లేదు, ఎక్కడ పెట్టావు, ఎక్కడ పడేసావు అని. లేదు అక్కడే పెట్టాను, నాకు బాగా గుర్తుంది అని. యూజువల్గా ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మర్చిపోతామేమో కొన్ని విషయాలు. ఆ ఏజ్లో పిల్లలకి ప్రతి డీటెయిల్ గుర్తుంటాయి. నేను అక్కడే పెట్టానమ్మా, నేను మర్చిపోలేదు, నాకు గుర్తుంది, నేను సైకిల్ కీస్ పక్కనే పెట్టాను, ఆ బాక్స్ సైకిల్ కీస్ పక్కనే ఉంది, నేను అందులోనే పెట్టాను అనేసి చెప్పింది నీట్గా. ఆఫ్టర్నూన్ తను ఇంటికి వచ్చిన టైం నుంచి ఆ ఈవినింగ్ వరకు ఇంట్లో ఏ ప్లేసెస్లో తను తిరిగిందో ఆ ప్లేసెస్లో అన్నీ వెళ్ళి చెక్ చేసింది. ఎక్కడ లేదు. లేదమ్మా ఎక్కడ లేదు, నేను అక్కడే పెట్టాను, నాకు బాగా గుర్తుంది అని. ఈలోపు వాళ్ళమ్మ కోపం వచ్చేస్తుంది. అక్కడే తీసుకొచ్చి పెట్టానని చెప్తున్నావు, మరి లేదు అక్కడ అని. ఈలోపు సరే బయట కూరగాయలు తీసుకున్నావు కదా, చేంజ్ ఏదో ఒకటి ఇచ్చేసి వద్దామని వెళ్ళి ఇంకో చోటు చేంజ్ తీసుకొని ఇచ్చేసి వచ్చేసింది. ఇంటికి వచ్చి డోర్ వేసేసి అడగడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నించో అని చెప్పి ఇప్పుడు ఆ చేంజ్ ఎక్కడ పెట్టావు? ఆ పాప అక్కడే పెట్టానమ్మా నేను, అదే చెప్తుంది. ఎందుకంటే ఆ పాప అదే చేసింది కాబట్టి. వచ్చింది, సైకిల్ కీస్ పెట్టింది, దాని దగ్గర చేంజ్ పెట్టింది. ఈ విషయం వాళ్ళమ్మ నమ్మట్లేదు. ఎందుకు? అక్కడ చేంజ్ లేదు కాబట్టి. ఇంకా కొంచెం సీరియస్ అవ్వడం స్టార్ట్ చేసింది వాళ్ళమ్మ. ఎక్కడ పెట్టావా చేంజ్ చెప్పు, అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసావా? నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఎవరు రాలేదు, పని మనిషి వచ్చింది, పని చేసుకుని వెళ్ళిపోయింది, ఎవరు తీస్తారు? ఎవ్వరు తీయరు. అది తీసుకొచ్చి అక్కడ పెట్టావా, లేదంటే పడేసుకొని అబద్ధాలు చెప్తున్నావా అనడం స్టార్ట్ చేసింది. సో ఈలోపు వాళ్ళ పని మనిషి ఆ ఇంటి వైపు నుంచి వెళ్తుంటే ఏమి చూసింది. వీళ్ళమ్మ చూసి ఆమెను పిలిచి, ఇక్కడ నువ్వు మార్నింగ్ ఏమన్నా చేంజ్ చూసావా, మధ్యాహ్నము నువ్వు వచ్చి పని చేసుకుని వెళ్ళావు కదా, అప్పుడు ఇక్కడ ఏమన్నా చేంజ్ చూసావా అమౌంట్ అంటే, లేదమ్మా అక్కడేది నేనేం చూడలేదమ్మా, నేనే క్లీన్ చేశాను ఆ ప్లేస్, అది అక్కడైతే నాకేం కనిపించలేదు. ఆమెను పంపించేసి డోర్ వేసి నీట్గా ఇప్పుడు ఒక కర్ర తీసుకుందనమాట అమ్మ. ఇక్కడ ఈ పాపకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆలోచిస్తుంది, నేను అక్కడే పెట్టాను కదా, నేను వచ్చాను అన్నీ గుర్తు చేసుకుంటుంది. వచ్చాను, సైకిల్ స్టాండ్ వేసాను, గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాను,
ఆ కీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఆ కీస్ పక్కనే చేంజ్ కూడా పెట్టాను, బాక్స్ ఉంటే. మరి ఎక్కడ పోయింది, ఎలా మిస్ అయ్యింది? ఆ పాప అదే ఆలోచిస్తుంది. ఆ పాపకి డౌట్ ఉంది, ఏమన్నా పని మనిషి తీసి ఉండొచ్చేమో అని. ఒకసారి పని మనిషిని ఇంకొకసారి అడగమ్మా అని ఒక్క మాట అనింది. అవుట్, బర్స్ట్ అయిపోయింది ఇంకా ఆమె. ఆ కర్ర తీసుకొని ఒకటే బాధుడు, అసలు విపరీతంగా కొట్టేసి. ఆమె అడిగే క్వశ్చన్స్ రెండే: చేంజ్ తీసుకొచ్చావా లేదా, ఒకవేళ తీసుకొస్తే ఎక్కడ పెట్టావు. ఆ పాప చెప్పే ఆన్సర్స్ కూడా రెండే: చేంజ్ తీసుకొచ్చానమ్మా, అక్కడే పెట్టాను. మళ్ళీ కొట్టడం: చేంజ్ ఎక్కడ పెట్టావు, అక్కడే పెట్టాను. కొట్టడం. ఒక పాయింట్ తర్వాత మళ్ళీ అడిగింది, నిజంగా పడేసుకున్నావా తీసుకొచ్చావా చేంజ్. పడేసుకోలేదు, నేను తీసుకొచ్చానని మళ్ళీ చెప్పింది పాప. అమ్మ నమ్మట్లేదు. పోనీ నాన్న ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే నాన్న సపోర్ట్ చేయట్లేదు. ఆ మూమెంట్లో తను ఇంకా కంప్లీట్గా హెల్ప్లెస్ అయిపోయింది. ఇంకా తనకున్న ఒకే ఒక ఆప్షన్, ఏదైతే వాళ్ళ అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఒప్పేసుకోవడం. ఫైనల్లీ ఒప్పుకుంది. పడేసుకున్నట్టున్నానమ్మా అని. మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసింది. పడేసుకున్నట్టున్నావా లేదంటే పడేసుకున్నావా అని. జస్ట్ ఇమాజిన్ ఆ పాప సిచ్యువేషన్ ఏంటో. ఒక పక్క తన కాళ్ళు కందిపోతున్నాయి, వాచిపోతున్నాయి. ఏ ఆప్షన్ లేక తను ఫైనల్లీ ఒప్పుకునేసింది, పడేసుకున్నానమ్మా అని. ఆ పాపకు అలాంటి సిచ్యువేషన్ కొత్త కాదు. తన తప్పు లేకపోయినా సరే తన తప్పు ఒప్పుకొని తిట్టించుకోవడము, కొట్టించుకోవడం చాలాసార్లు జరిగింది. బట్ ఈ సిచ్యువేషన్ తన మైండ్లో చాలా గట్టిగా ప్లాంట్ అయిపోయింది. అది ఎంత గట్టిగా ప్లాంట్ అయిపోయింది అంటే తన వే ఆఫ్ థింకింగ్ని మార్చేసింది. ఆ రోజు నుంచి తను, అది అబద్ధమైనా నిజమైనా సరే, ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను అంటే ఏదైనా చెప్పాల్సిందే అని డిసైడ్ అయిపోయింది. పడేసుకోలేదు, నేను తీసుకొచ్చి అక్కడే పెట్టానమ్మా అని ఎంతో బతిమాలుకున్నా సరే వాళ్ళమ్మ వినిందా? లేదు. ఆమెకు కావాల్సిన ఆన్సర్ ఒకటే: అక్కడ అమౌంట్ లేదంటే ఆమె పడేసుకుంది. అంతకు మించి వేరేది జరగలేదు. కనీసం ఆ రోజు వరకు నాకు ఇలా ఉంది, అలా ఉంది అని ఏవో ఒకటో రెండో విషయాలు ఇంట్లో షేర్ చేసుకునేది. ఆ రోజు నుంచి ఇంట్లో ఏమి షేర్ చేసుకోవాలన్నా తను భయపడడం స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి తన సిచ్యువేషన్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ అమ్మ నాన్న ఏదన్నా అడిగారంటే తనని, దానికి ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండేది. ఏదైనా చిన్న క్వశ్చన్ అడిగిన. అలా కొన్ని ఇయర్స్ అయిపోయింది, పెద్దగా అవుతుంది, పెరుగుతుంది పాప. తనకు తెలియని ఒక విషయం ఏంటంటే, తను చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న సిచ్యువేషనే తన లైఫ్లో తనకి పెద్ద సఫరింగ్ని తీసుకొచ్చి పెడుతుందని అర్థం కాలేదు. ఆ విషయం ఆ రోజు ఆ పాప ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళ అమ్మకి అర్థం కాలేదు. లైక్ ఆ ఒక్క సిచ్యువేషనే కాదు, వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి సినారియో తనని ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తూనే వచ్చింది. ఒక పని ఏదైనా చేయాలంటే కాన్ఫిడెంట్గా వెళ్ళి ఇప్పుడు చేసేద్దాం అనే ధైర్యం తనకు పోయింది. ఇన్ఫ్యాక్ట్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయినాయి. తన లైఫ్లో నుంచి సోషలైజ్ అవ్వడం అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. ఏంటి చిన్నప్పుడు జరిగే ఆ సిచ్యుయేషన్స్కి మొత్తం లైఫ్లో అంతా ఇవన్నీ జరిగిపోతాయంటే యా, జరుగుతాయి. వాటినే చైల్డ్హుడ్ ట్రామాస్ అంటారు. చాలామందికి ఉన్న ఒక బ్యాడ్ నోషన్ ఏంటంటే, చైల్డ్హుడ్ ట్రామా అనే వర్డ్ ఫ్యాన్సీ వే ఆఫ్ గెయినింగ్ సింపతి అనుకుంటున్నారు. కాదు, ఇట్స్ రియల్ థింగ్ అండ్ అది చాలా డేంజరస్. ఏదో ఇంట్లో కూర్చొని గడిపేసే వాళ్ళకి ఇదేం ఫరక్ పడదు. బట్ బయట రియల్ వరల్డ్లోకి వెళ్ళి రియల్ ఛాలెంజెస్ని డీల్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు. నా గెస్ కరెక్ట్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దీనికి కనెక్ట్ అవ్వగలరు. ప్రతి ఒక్కళ్ళు. థెరపీ సెంటర్స్ ఉన్నాయి, మంచి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చాలా మంచి మంచి బుక్స్ ఉన్నాయి, చదవండి. సో ప్లీజ్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దోస్ చైల్డ్హుడ్ ట్రామాస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. అంత పెద్ద గోల్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా గట్టిగా ఎఫెక్ట్ చేస్తాయి. ఇట్స్ నాట్ ఎ నెగ్లిజిబుల్ థింగ్ అండ్ ఇట్స్ నాట్ ఎ థింగ్ దట్ యూ షుడ్ అవాయిడ్, బట్ ట్రై టు హీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు అది ఐడెంటిఫై చేసుకుని ఏ ఒక్క పాయింట్ని హీల్ చేసుకుని నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏ వీడియోలో అయినా సరే ఒక్క కామెంట్ చేసినా నేను చాలా హ్యాపీ. బికాజ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనిపిస్తుంది. సో సైనింగ్ ఆఫ్. బాయ్.